మోడీ సర్కార్ని భయపెట్టేయగలం, ఎందుకంటే పూర్తి మెజార్టీ లేదు కాబట్టి అన్నటువంటిది ప్రస్తుతం కాంగ్రెస్ ఉద్దేశం. లోక్సభ స్పీకర్కి ఇప్పుడు మోడీ టీం ప్రిపేర్ అవుతుంది కాబట్టి సంప్రదాయం ప్రకారం అయితే మేము డిప్యూటీ స్పీకర్ మాకు ఇవ్వాలి ప్రతిపక్షానికి, లాస్ట్ 2 టైమ్స్ ఇవ్వలేదు 2014లో కానీ 19లో కానీ, కాబట్టి ఈ దఫా ఇచ్చి తీరాల్సిందే అని చెప్పి పేచి ప్రారంభించింది. వాస్తవానికి 2004, 2009లో ఉన్న డిప్యూటీ స్పీకర్ ప్రతిపక్షానికి ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆ సంప్రదాయాన్ని కాంగ్రెస్ పార్టీ అమలు చేసుంటే యూపీఏగా ఉన్నటువంటి సందర్భంలో అప్పుడు ఆ మాట అనే అర్హత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది. తాము అధికారంలో ఉన్నప్పుడు అట్లాంటిది ఏమీ చేయలేనటువంటి వాళ్ళు ఇప్పుడు వచ్చేటప్పటికి డిప్యూటీ స్పీకర్ ఇవ్వకపోతే ఊరుకుంటామంటే ఏం చేస్తారు? ఊరుకోకపోతే ఊరేసుకోవడం అన్నటువంటిది. ప్రాక్టికల్ పాయింట్ ఏంటి అక్కడ? స్పీకరు డిప్యూటీ స్పీకర్ రెండు కూడా అధికార పక్షమే అన్నటువంటిది చాలా రోజుల నుంచి నడుస్తుంది. ఒకప్పుడు ఆ సంప్రదాయం నడిచింది బాధ్యతాయుతమైనటువంటి తత్వంతో, అది పోయి చాలా రోజులైంది. ఇప్పుడు ఊరుకోము అంటే ఏమవుతుంది? నీ బలం ఎంతో వాళ్ళ బలం ఎంతో తెలుస్తుంది, అంతకుమించి మరేమీ ఉండదు.